नमस्कार, मी सौ मयुरी नरावार अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। बियाणे विकास कंपनीमध्ये आमूलाग्र बदल करू आणि मजबूत करू असे म्हणणारे राष्ट्र बियाणे महामंडळाच्या अध्यक्षा सुनखेटा अन्वेष रेड्डी। तलामाडगुला भेट देणारे जिल्हाधिकारी राजेश शहा यांनी ऑइल फार्म नर्सरीची पाहणी केली। सतत चालणारे नित्य अन्नदान कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आजच्या सविस्तर बात। तेलंगणा बियाणे विकास महामंडळाच्या अध्यक्षा सुनखेटा अन्वेष रेड्डी यांनी सांगितले की ते बियाणे विकास महामंडळाची स्वच्छता करतील, आमूलाग्र बदल करतील आणि शेतकऱ्यांना कमीत कमी किमतीत दर्जेदार बियाणे पुरवतील। आदिलाबाद दौऱ्याचा एक भाग म्हणून मार्कफेडच्या या अधिकाऱ्यांची बैठक घेऊन निर्देश देण्यात आले। त्यानंतर जिल्हाधिकारी कार्यालयाच्या सभागृहामध्ये आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते। राज्य सरकार शेतकऱ्यांना आधार देण्यासाठी काम करेल आणि त्या दिशेने ठोस पावले उचलतील असेही ते म्हणाले। तर ते म्हणाले की संयुक्त आंध्र प्रदेशामध्ये ते अनुदानावर बियाणे पुरवायचे, पण केसीआरचे सरकार आल्यानंतर ते उठवण्यात आले। तर तत्कालीन बीआरएस सरकारने खाजगी कंपन्यांना नफा कमवायचे काम केले। बनावट बियाणांमुळे नुकसान झालेल्या या पिकांचीही भरपाई देण्यात आलेली नाही असे ते म्हणाले। तर काँग्रेस सत्तेत आल्यानंतर दर्जेदार बियाणे देण्यात आले। बनावट बियाणे नष्ट करण्यासाठी ठोस उपाययोजना करण्यात येणार आहे। कर्जमाफीच्या बाबतीमध्ये सरकार स्पष्ट असून सर्वांची कर्जे नक्कीच माफ करणार असल्याचे ते म्हणाले। संबंधित अधिकाऱ्यांशी संपर्क साधावा, काळजी करण्याची गरज नाही असे आश्वासन कर्जमाफ्यांनी दिले। శనగ ప్రధానమైనటువంటి పంట కాబట్టి ఈ విత్తనాలు రైతులకు అందించేటటువంటి ఆలోచనతోటి రైతులకు మా దగ్గర విత్తనాలు ఉన్నాయి, మా విత్తనాలను వాడండి అని చెప్పడానికి కోసం ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి మా సహకార సంఘ డీలర్లు, ఆగ్రోకు సంబంధించినటువంటి డీలర్లు రైతులతోటి కలిసి వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వచ్చిన సందర్భాల్లో విత్తనాలకు సంబంధించిన విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి విషయాల మీద కొంత మీతో మాట్లాడాలనేటువంటి ఆలోచనతోటి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఇలా రైతులకు విత్తనాలని అందుబాటులో ఉంచి రైతుల్ని ఆదుకునే దిశగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ పనిచేస్తుంది। దయచేసి మీ ద్వారా రైతులకు విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ విత్తనం కావాలన్నా ఖచ్చితంగా విత్తనాభివృద్ధి సంస్థ సంబంధించినటువంటి విత్తనాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము। మనం ఇచ్చేటటువంటి విత్తనం ఒక యూనివర్సిటీ నుంచి వచ్చి ఒక మూల విత్తనం తయారు చేసి అధిక దిగుబడి వచ్చినటువంటి విత్తనం దాన్ని తీసుకొని మనం ఇవాళ ప్రొడక్షన్ చేపించి రైతులకు అందిస్తూ ఉన్నాం। కాబట్టి దీనికి ఒక బేస్ ఏదైనా దాని మీద చర్యలు తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది। అనవసరంగా ఏదో ప్రలోభాలకు లొంగి ప్రైవేటు కంపెనీల మీద ఆధారపడి దాని మూలం ఎవడో ఎక్కడి నుంచి వచ్చిందో విత్తనం తెలియకుండా ఆ విత్తనాలు వాడి నష్టపోతే రేపు అది చాలా ప్రమాదం। కాబట్టి రేపు విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా అందించే విత్తనాలనే కొనుగోలు చేయాలని చెప్పేసి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఉమ్మడి ఆదిలాబాదు, కామారెడ్డి 2 లక్షల ఎకరాల్లో శనగ పంట సాగవుతుంది। అందులో మేము ఇవాళ సగం వరకు మేమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము। ఆ సగానికి అందించేటువంటి విత్తనాలు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి। మీరు ఏ ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడకుండా మేము అందించే విత్తనాలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। అంటే రేషన్ కార్డు, కుటుంబ ధృవీకరణ కోసం రేషన్ కార్డును అడిగి ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళని కూడా ధృవీకరించడానికి వ్యవసాయ అధికారులు అప్లికేషన్ తీసుకొని వాళ్ళే ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ధృవీకరించి దాని తర్వాత రానోళ్ళకి ఇస్తామనేటువంటి మాట చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది। ఇవాళ ప్రతిపక్షాలు చేసినటువంటి ఆందోళన ఎవరైనా సరే ఏ ప్రభుత్వమైనా రుణమాఫీ అయిపోయిందిగా లేదు అన్నప్పుడు ప్రశ్నించాలా, అడగాల। కానీ ఇవాళ పూర్తి కాలేదు, 31,000 కోట్లు రుణం మాఫీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది। అంటే అది అంచనా, అది పెరగవచ్చు తగ్గవచ్చు। కానీ ఇలా 17,900 పైన కోట్లు మాఫీ చేసినాం, మిగిలిన ఇంకా మాఫీ చేయాల్సి ఉంది అని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంటే అసలు రుణమాఫీ చేయలేరు అని చెప్పేసి ప్రతిపక్షాలు రైతుల్ని ఆందోళనకు గురి చేసి రుణమాఫీ రాదని అనేటువంటి అలా భ్రమలు కల్పించి రోడ్డు మీద తీసుకొస్తున్నటువంటి పరిస్థితి। చాలామందికి
కొన్ని ప్రాంతాలలో 60% పైన 2 లక్షల పైన లోన్ ఉన్నది. సరే, పైన ఉన్నటువంటి ఏదైతే అమౌంట్ ఉందో కడితే వాళ్ళకు 2 లక్షల వరకు లోన్ మాఫీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ దిశగా ఎవరెవరికి రాలేదు, ఎవరెవరికి రేషన్ కార్డుల సమస్య ఉంది, ఎవరెవరికి ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ ఉంది, ఎవరికి బ్యాంక్ ఖాతాలో తప్పులు జరిగినాయి అనేటువంటి అంశాన్ని పూర్తిగా గ్రామాలకు వెళ్ళి వాళ్ళు అధికారులు వెళ్ళి నిర్ధారణ చేసుకుంటుంటే ఇక్కడ రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతులు రెచ్చగొట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు. అది మంచిది. అది ఎందుకంటే लोक अदालतीमध्ये अधिकाधिक प्रकरणे परस्पर सामंजस्याने सोडवण्याचा प्रयत्न करावा अशी सूचना जिल्हा मुख्य न्यायमूर्ती के प्रभाकर राव यांनी केली. 28 सप्टेंबर रोजी होणाऱ्या राष्ट्रीय लोक अदालतीची पूर्वतयारी बैठक गुरुवारी न्यायालयाच्या सभागृहामध्ये झाली. यावेळी त्यांनी त्यांच्याशी संवाद साधला. अनेक सूचनाही केल्या. किती प्रकरणे निकाली निघणार याचा आढावा घेण्यात आला. तर या बैठकीमध्ये DLSSचे सचिव बोणागिरी सौजन्या, बार असोसिएशनचे अध्यक्ष एनराला नागेश आदी सहभागी झाले होते. Conversation between Tarun sir and our standing council Monsoon sir. I see. శ్రీనివాస్ మీరేనా మీరే తర్వాత చంద్రమోహన్ గారు హైదరాబాద్ సెలవులు పోవాలంటే ఆగిపోతుంది ఒడ్డు పిలుచుకోవాలి. అదే 50-55 లోకాదాలత్ మూమెంట్ కంపెనీ వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి సార్. ఆ మూమెంట్ కొద్దిగా కాస్ట్ తీసుకోవచ్చు. టార్గెట్ నిండిందానికి కొద్దిగా స్లో అవుతుంది. ఇంకా వాళ్ళకి ఒక టార్గెట్ 100 ఉన్నాయనుకో 100 వచ్చినాయి. ప్రైవేట్ కంపెనీలు అట్లే ఉండవు. గవర్నమెంట్ కంపెనీలు అంటే ఇంట్రెస్ట్ అప్పీల్స్ అన్ని క్యాల్కులేట్ తీసుకొని అక్కడ వస్తుంది. 1 వీక్లీ 1 టైం పర్సెంట్ చేస్తారు. మళ్ళీ అది వైలేషన్స్ ఉంటే कंदिश निवास रेड्डी हे उत्तम नेते आहे ज्यांच्याकडे असा चांगला दृष्टिकोन आणि विचार आहे. तर 3 वर्षापूर्वी आदिलाबादमध्ये नित्य अन्नदानाचा कार्यक्रम हा सुरू झाला असून तो अव्याहतपणे सुरू आहे. शहरातील प्रजासेवा भवन येथील त्यांच्या कॅम्प ऑफिसमध्ये शेकडो भुकेले लोक दररोज आपली भूक भागवतात. तर आपल्या फाउंडेशनच्या माध्यमातून ते दररोज शेकडो लोकांना अन्नदान करून त्यांच्याकडून आशीर्वाद मिळत आहे आणि कौतुकही मिळवत आहे. ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో పోరాటాల జెండనువై సమరం నడుపుతవో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమంకై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట
పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్నా, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్నా. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్నా, గుండె గుండెను తట్టినావు కంది సీనన్నా. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుతా. व्यावसायिकांना भेडसावणाऱ्या अनेक समस्या सोडवण्यासाठी सर्वतोपरी प्रयत्न करणार असल्याचे जिल्हाधिकारी राजेश शहा यांनी सांगितले. चेंबर ऑफ कॉमर्सच्या वतीने शुक्रवारी नवीन इमारतीच्या उद्घाटन समारंभाचे आयोजन करण्यात आले होते. SP गौस आलम आणि जिल्हा लोकप्रतिनिधींसह ते सहभागी झाले. सर्वप्रथम कार्यक्रमातील पाहुण्यांचे आयोजकांतर्फे जोरदार स्वागत करण्यात आले. त्यानंतर वेद विद्वानाच्या या कार्यालयासह COC वेबसाईट सुरू करण्यात आली. नंतर प्रमुख पाहुण्याचा सत्कारही करण्यात आला. व्यापाऱ्यांनी त्यांच्या निदर्शनास आणून दिलेल्या समस्या सोडवण्याचे काम करणार असल्याचे जिल्हाधिकारी राजेश शहा यांनी सांगितले. शॉपिंग कॉम्प्लेक्सच्या बांधकामाची जागा निश्चित करण्यात यावी, तर एक समुदाय तयार करून इमारत उभारल्याबद्दल त्यांनी व्यावसायिकांचे अभिनंदनही केले. ప్రారంభోత్సవ కార్యక్రమం మన ఆదిలాబాద్ పట్టణంలో మా ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కమల్ కిషోర్ అగర్వాల్, కౌన్సిలర్ బండారు సతీష్తో పాటు అధ్యక్ష కార్యదర్శులందరికీ కూడా ఈ యొక్క ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యూనిటీలో కలెక్టర్ గారికి ఐడియా ఉంది, నేషనల్ మార్కెట్ మందిని ఈరోజు వాళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి. ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మన ఫౌండర్ ప్రెసిడెంట్ కమల్ కిషోర్ గారికి అండ్ వారి జనరల్ సెక్రటరీ సంతోష్ గారికి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. మనమంటే ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక అసోసియేషన్ ఉంది. ఈ అసోసియేషన్ బిల్డింగ్ ఈరోజు స్టార్ట్ చేయబోతున్నామంటే చాలా సంతోషం. దీంతో పాటు ముఖ్యంగా ఒక అసోసియేషన్ వెబ్సైట్ కూడా ఈరోజు లాంచ్ చేయబోతున్నాము. ఆ అసోసియేషన్ వెబ్సైట్లో కూడా ముఖ్యంగా అక్కడ కావాల్సిన ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటాయి. అంటే ఒక మ్యాచింగ్ అండ్ బ్యాచింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్కి ఇనిషియేటివ్ కోసం కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను డైరెక్ట్ రెగ్యులర్గా కమల్ కిషోర్ గారితో టచ్లో ఉన్నాను. బిజినెస్ కమ్యూనిటీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉంటే స్పెషలీ రిలేటెడ్ టు పోలీస్ హెల్ప్ అండ్ డైరెక్ట్ టచ్ విత్ దెమ్. అండ్ మా అందరికీ తెలుసు బిజినెస్ కమ్యూనిటీ రోల్ చాలా ఇంపార్టెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీలో, ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. కానీ అది ఎన్షూర్ చేయడానికి పీస్ఫుల్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ SP ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ నాది ఫుల్ కమిట్మెంట్ ఉంది ఫార్ ప్రొవైడింగ్ దట్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు బిజినెస్ కమ్యూనిటీతో ఇక్కడ పోలీస్కి మంచి కోఆర్డినేషన్ ఉంది, మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. అది ఐ होप दॅट सेम रिलेशन कंटिन्यू చేస్తాము. मिनी अंगणवाड्या व आयलँडसाठी शिक्षक म्हणून पदोन्नती झालेल्या सर्वांना मानधन मिळावे असे CITUचे प्रदेश नेते दर्शनाला मल्लेश यांनी सांगितले. अंगणवाड्यासह त्यांनी स्थानिक ICDS PD कार्यालयासमोर निदर्शने केली. जिल्ह्यात 400 मिनी अंगणवाडी शिक्षिका मुख्य अंगणवाडी शिक्षिका म्हणून कार्य करत आहे, तर मिनी अंगणवाडी शिक्षकांना मुख्य शिक्षिका म्हणून बढती देण्यात आली आहे. तेव्हापासून मुख्य शिक्षकांचे वेतन हे 13,650 रुपये आहे. मार्च, एप्रिल आणि जुलै या 3 महिन्याचे केवळ 7,800 रुपये भरल्याचे त्यांनी सांगितले. तर याबाबत संचालकांना ही अनेकदा विचारणाही करून मिनी अंगणवाड्यांना अद्याप मानधन दिले जात नसल्याचे त्यांनी सांगितले. राज्य सरकार सत्तेवर येऊन 8 महिने झाले असले तरी अंगणवाड्यांचे प्रश्न मार्गी लागले आहेत का ते ठरवण्यात अपयश ठरले त्यांनी सांगितले. समस्या तातडीने सोडवण्याची मागणीही त्यांनी केली.
ఆదిలాబాద్ జిల్లాలో 400 మంది మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇచ్చిన కాలం నుంచి ఒక్క నెల మాత్రమే మెయిన్ టీచర్లకు వేయాల్సినటువంటి 13,500 రూపాయల వేతనాన్ని వేశారు. తర్వాత కాలంలో మినీ టీచర్లకు వేసే వేతనాన్ని వేస్తూ మోసం చేస్తూ ఉన్నది ప్రభుత్వము. అందుకని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. ప్రమోషన్లు అని అంటే మెయిన్ టీచర్లుగా మార్చడం అని అంటే పేపర్లలో మార్చడం కాదు, వేతనాలలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. పని చేయించుకోవడం కాదు, కడుపుకి తిండి పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. అట్లనే కొంతమంది ఆయమ్మలను ప్రమోషన్లు ఇచ్చి టీచర్లుగా మార్చారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఆయమ్మ జీతం వస్తుంది తప్ప టీచర్ జీతం రావడం లేదు. అనంటే ప్రమోషన్లు లేదా అప్గ్రేడ్ చేయడం అనేది పేపర్ల వరకు మాత్రమే పరిమితం చేస్తారా? వేతనాలలో ఆ మార్పు రాదా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. వెంటనే పెరిగినటువంటి వేతనాలతో పాటు ప్రమోషన్లు పొందినటువంటి వాళ్ళకి మెయిన్ టీచర్లకు ఇవ్వాల్సినటువంటి వేతనాన్ని ఇవ్వాలని చెప్పి CIT ఆదిలాబాద్ जिल्हा कमिटी तर्फे डिमांड చేస్తూ ఉన్నాము. हिंदू समाज उत्सव समितीचे नवीन कार्यकारिणी निवडली. मानद अध्यक्षपदी जोगू प्रेमेंदर, मानद सल्लागार म्हणून बजरंग अग्रवाल, सरचिटणीस म्हणून कोरेड्डी लेनिन, कोषाध्यक्षपदी गंडे उदय कुमार, विश्वनाथ राजकुमार, डॉक्टर प्रसाद, उपाध्यक्षपदी जोगू रमेश, सहसचिवपदी रोड्डा सागर आणि चुक्का बोटला साई श्रीनिवास, बंडखोरी वेंकट, प्रचार प्रमीश, कनका नरसिंग क्लर्चर, प्रख्यात तिरमेलेश ब्रह्मा आणि ठाकूर सिंग यांची हिंदू समाज उत्सव समितीचे अध्यक्ष बोम्मेली हनुमंतलू आणि इव्हेंट सचिव इतरही भास्कर आणि यांच्या मार्गदर्शनाखाली कायदेशीर सल्लागार म्हणून निवड करण्यात आली आहे. 1 सप्टेंबर रोजी सकाळी 10 वाजता स्थानिक विनायक चौक शिशुमंदिर प्राथमिक शाळेत गणेश मंडळाच्या या व्यवस्थापनासोबत बैठक होणार असल्याचे त्यांनी सांगितले. गणेश नवरात्र उत्सवमध्ये पर्यावरण रक्षणासाठी मंडपामध्ये मातीच्या मूर्ती बसवण्यास सांगण्यात आलेली आहे. నేడు హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొందరు సభ్యులను నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా కోరెడ్డి లెనిన్ గారిని, కోశాధికారిగా గందే ఉదయ్ కుమార్ గారిని, ఉపాధ్యక్షులుగా విశ్వనాథ్, నానందుల రాజ్ కుమార్ గారిని, డాక్టర్ ప్రసాద్ గారిని, జోగు రమేష్ గారిని, ప్రచార ప్రముఖగా కనక నర్సింగ్ గారిని, సాంస్కృతిక ప్రముఖగా తిరుమలేష్ గారిని, సంయుక్త కార్యదర్శిగా చుక్కబొట్ల సాయి గారిని ఈ హిందూ సమాజ్ ఉత్సవ సమితి కమిటీలో నూతనంగా తీసుకోవడం జరిగింది. మరియు ఈ సంవత్సరము వినాయక చవితి సెప్టెంబర్ 7 శనివారం రోజున వినాయక చవితిని, అలాగే సార్వజనిక నిమజ్జన శోభయాత్ర సెప్టెంబర్ 17వ తేదీన నిర్వహించుకోవాలని చెప్పేసి గణేష్ మండపాల వారిని కోరడం జరుగుతున్నది. అదేవిధంగా ఆదిలాబాద్లోని గణేష్ మండల సభ్యులందరికీ 1వ తారీఖు రోజు ఆదివారం రోజు ఇదే వినాయక్ చౌక్ శిశు మందిర్లోనే సమావేశం నిర్వహించుకోవడానికి మేము నిశ్చయించినాము. అన్ని గణేష్ మండలాల నిర్వాహకులందరూ హాజరు కావాలని చెప్పేసి కోరుచున్నాము. तलामाडगू मंडळाच्या भरमपूर गावाच्या हद्दीतील ऑइल फार्म नर्सरीला जिल्हाधिकारी राजश्री शहा यांनी भेट दिली. जिल्हाधिकारी म्हणाले की जिल्हा केंद्रात आतापर्यंत 1,15,000 ऑइल फार्म रोपांची लागवड करण्यात आलेली आहे. यंदा 2,100 एकरवर ऑइल फार्म प्लॉटचे उद्दिष्ट असल्याचे सांगितले. ते म्हणाले की तेल शेतीसाठी 1,500 एकर शेतकऱ्यांची निवड करण्यात आलेली आहे. वृक्षारोपणही सुरू असल्याची माहिती त्यांनी दिली. शेतकऱ्यांची मजुरी रोजगार हमी योजनेतून दिली जाईल असे ते म्हणाले. शेतकऱ्यांना तेल शेतीसाठी उत्साह दाखवण्याचा सल्लाही दिला गेला. त्यानंतर सुनखेडे गाव रैत वेदिका येथे कर्जमाफी संदर्भातील शंकांचे निरसनही करण्यात आले. शेतकऱ्यांनी कर्जमाफीची चिंता करू नये, प्रत्येक शेतकऱ्याला कर्जमाफी मिळावी यासाठी राज्य सरकार पावले उचलत आहे असेही ते म्हणाले. మళ్ళీ కొనడానికి కూడా వారికి తప్పకుండా మంచి ఆదాయం కూడా వస్తాయి. కాబట్టి అందరూ రైతులు ఈ ఆయిల్ పామ్ ముందు ఎక్కువ శ్రద్ధ కూడా చూపించాలి. ఇంకొకటి వాళ్ళకి ఏవైతే కావాల్సిన అంటే ప్లాంటేషన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆ ఉపాధి
హామీ ద్వారా ఆ కూలీ సంబంధించిన ఛార్జెస్ కూడా ఇవ్వడానికి మాకు అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ మెయింటెనెన్స్, డ్రిప్ సబ్సిడీ, సెకండ్ ఇయర్ మెయింటెనెన్స్, దీంతో పాటు ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేసేటప్పుడు ఆ కూలీ ఛార్జెస్ కూడా ఏవైతే ఉంటాయో అది కూడా ఉపాధి హామీ ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ రైతులు దీనిపైన ఉత్సాహం కూడా చూపించాలి. దీంతో పాటు ఈరోజు ఇక్కడ మళ్ళీ సుంకిడి రైతు వేదికల్లో కూడా మనం రుణమాఫీ సంబంధించిన ఒక 2 days క్రితం నుంచి ఎక్కడైనా కుటుంబ సభ్యులు నిర్ధారణం కాలేదు, వాటి संबंधिंచిన కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. जिल्हाधिकारी राजेश शहा म्हणाले की महिलांनी स्वयंरोजगारातून आर्थिक विकास साधला पाहिजे. आदिलाबाद जिल्ह्यातील इच्चोडा मंडळ केंद्रात सेरफरने आयोजित केलेल्या महिला शक्ती कॅन्टीनच्या उद्घाटन समारंभामध्ये आमदार अनिल जाधव यांच्यासह बोथ उपस्थित होते. तर प्रथम पाहुण्यांचा शाल श्रीफळ देऊन सत्कार करण्यात आला. महिलांनी महिला शक्ती कॅन्टीन यशस्वीपणे चालवून आर्थिक विकास साधावा अशी शुभेच्छा जिल्हाधिकाऱ्यांनी दिली. निर्मल जिल्ह्यातील सारंगपूर मंडळ केंद्रात प्रवाशांच्या सोयीसाठी बांधलेले ट्रॅव्हल यार्ड या भिकाऱ्यांचे माहेरघर बनलेले आहे. तर आजूबाजूचा परिसर रानटी झाडांनी भरलेला असल्याने प्रवाशांची गैरसोय झालेली आहे. गुरे कुत्रे याचा अडथळा बनलेला आहे. तर त्यामुळे प्रवाशांना लहान मुलांसह झाडाखाली उन्हात कोरडे थंडीत थरथर कापत बसण्याची ही पाठ पाहत लागत आहे. आता तरीही संबंधित अधिकाऱ्यांनी या समस्येकडे लक्ष देऊन बसस्थानकाची ही युद्ध पातळीवर डागडुजी करून परिसराची स्वच्छता करण्यात ये-जा करावी अशी मागणी होत आहे. आदिलाबाद शहरातील डाएट कॉलेजच्या मैदानाजवळ रस्त्यावर विक्रेत्यांच्या या बांधण्यात येणाऱ्या शेडला दिलासा मिळत नाही. तर यापूर्वी एनटीआर चौक ते विनायक चौकापर्यंत शेड बांधण्याचे प्रस्ताव तयार करण्यात आले होते. मात्र ही प्रक्रिया मध्यंतरीच थांबली. मात्र हे शेड पूर्ण झाल्यास अनेकांचा स्वयंरोजगाराचा मार्ग मोकळा होईल असे मत व्यक्त केले जात आहे. प्रशासनाने त्या दिशेने पावले उचलावीत अशी विनंती होत आहे. यहाँ पर हमाको नारियल पानी वालों को आज से 3 साल पहले बल्दिया से आके हमारे नामा लिख लेके गए थे
और यहाँ पर मलगा बना के देते बोल के हमको यहाँ से उठाए और यहाँ मलगा बना के देते बोले और हमारे को यहाँ पर इंगला गाड़ के दे दिया और शर्ट नहीं डाले अभी तक। और हम वहाँ अभी तक वहाँ पर गए नहीं, 3 साल से यहाँ लगा के है, कब उठाते हमको नहीं मालूम। और उठाए भी तो फिर हम रोड पे छे अभी भी। और अगर हुकूमत से हमारी गुजारिश ये है कि हमारे को हमारा हक़ अगर हमारे को दिला दिया जाए तो हमारे पे बहुत मेहरबानी होगी। हम हुकूमत से इल्तिजा करते और हमारे मलगा हमको लौटा दिए तो उनके लिए हम दुआ करते। वो काम शुरू होगा, किस वजह से रुका, क्यों रुका, उसकी हमारे को वजह नहीं मालूम। लेकिन वो काम शुरू होने से पहले 3 साल से पहले हमारे नामा लिख ले के काम शुरू करते बोले। फिर हमारे दुकाना भी उठा दिए। फिर दुकाना उठाने के बाद वहाँ पर इंगला गाड़े, आधा काम करके वहाँ पर आधा काम रोक दिए। उसके बाद से अब तक हमारे को वहाँ मलगा बनाए नहीं, बना के दिए नहीं। मलगा आपको जल्द से जल्द बना के दे दिया जाएगा ऐसा बोले हमको, लेकिन अभी तक वो काम नहीं हुआ। 3 साल हो गए अभी। फिर कमिश्नर साहब से भी मुलाकात हुई। फिर हम लोग वहाँ पर भी हमारा स्टेटमेंट दिए। उस वक्त हमारे वहाँ से उठा दिए तो हम सबको मिले, बात करें, लेकिन अभी तक वो काम नहीं हुआ। और इन सब से हमारी गुजारिश, अदबन गुजारिश है कि ये काम हमारा कर दिया जाए और आप लोगों से मेहरबानी हो। इमारत बांधकाम कामगार युनियनचे जिल्हाध्यक्ष गंजगुला राजू यांनी सांगितले की कामगार विभागाच्या संयुक्त विद्यमानाने 1 सप्टेंबर रोजी आदिलाबाद येथील तनिषा गार्डन येथे जनजागृती परिषद घेण्यात आलेली आहे। शहरातील नेताजी चौकात ते पत्रकारांशी बोलत होते। तर या जनजागृती परिषदमध्ये कामगारांचे हक्क, शासनाकडून मिळवणाऱ्या सुविधा याबाबत व्यापक जनजागृती करण्यात येणार असल्याचे समोर आलेले आहे। इमारत बांधकाम कामगारांनी मोठ्या प्रमाणात उपस्थित राहून हा कार्यक्रम यशस्वी करावा असे आवाहन करण्यात आले। बैंक विराज तो 5 फोटो लेके तनिषा गार्डन में आए तो लेबर कार्ड बनाए लेबर कार्ड। సెప్టెంబర్ 1వ తారీఖు రోజున భవన నిర్మాణ కార్మిక సంఘం తరపున ఆదిలాబాద్ నందు తనిషా గార్డెన్లో ఒక లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అవగాహన సదస్సు ఏర్పరచడం జరిగింది। ఈ సదస్సులో భవన నిర్మాణ కార్మికుల కోసం అని కొత్తగా రిజిస్ట్రేషన్స్ మరియు రిన్యువల్ అప్డేట్ చేయడము, మరియు ఒకవేళ మైగ్రేషన్ వర్కర్లు ఉండి ఉంటే నాన్ లోకల్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, యూపీ, బీహార్ వాళ్ళు మైగ్రేషన్ వర్కర్లు కూడా వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేయబడుతున్నది। కాబట్టి 1వ తారీఖున ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ జిరాక్స్, 2 పాస్పోర్టులు ఉంటే, ఒకవేళ ఈశ్రమ్ కార్డు ఉంటే, ఒకవేళ ఆభా కార్డు, ఇవన్నీ తీసుకొని 11 గంటలకు తనిషా గార్డెన్ యందు భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి రిజిస్ట్రేషన్స్, రెన్యువల్ అప్డేట్ చేసుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం తరపున పిలుపుకోవడం జరుగుతున్నది। थांबलेल्या लारीला कारने धडक दिल्याने एकाचा मृत्यू झाला तर अन्य 3 गंभीर जखमी झाले आहे। ही घटना गुरुवारी कोर्टलकर ढाब्यावर घडलेली आहे। आदिलाबाद जिल्ह्यातील मेटपेल्ली येथून सिरकोंडा मंडळकडे येत असताना हा अपघात झाला। या घटनेत महिलेचा जागीच मृत्यू झाला तर कार चालवणारा हा व्यक्ती आणि 2 मुले गंभीर जखमी झाले। पोलिसांनी मृतदेह बोध शासकीय रुग्णालयामध्ये तर जखमींना निर्मल एरिया रुग्णालयामध्ये उपचारासाठी हलवले।
बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. बियाणे विकास कंपनीमध्ये आमूलाग्र बदल करू आणि मजबूत करू असे म्हणणारे राष्ट्रीय बियाणे महामंडळाच्या अध्यक्षा सुनखेटा अन्वेष रेड्डी. तलामाडगूला भेट देणारे जिल्हाधिकारी राजश्री शहा यांनी ऑइल फार्म नर्सरीची पाहणी केली. सतत चालणारे नित्य अन्नदान कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.